నమస్కారం. సింపుల్ లైఫ్ వీక్షకులకు స్వాగతం. మన భగవద్గీత సిరీస్లోని లోతైన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. కానీ ఈరోజు మనం భగవద్గీతలోని జ్ఞానానికి అతీతంగా మన జీవితాలకు అత్యంత దగ్గరైన ఒక మానవ సంబంధం గురించి మాట్లాడుకుందాం. అదే స్నేహం. స్నేహం అంటే కేవలం ఒక మాట కాదు, ఒక బంధం. కష్టంలో తోడుగా నిలబడేది, సంతోషంలో పంచుకునేది, మాటల్లో చెప్పలేని మౌనాన్ని కూడా అర్థం చేసుకునేది. అలాంటి అపురూపమైన స్నేహానికి అత్యున్నత ఉదాహరణ ఏదైనా ఉంది అంటే అది నిస్సందేహంగా శ్రీకృష్ణుడు, ఆయన బాల్యమిత్రుడు సుదాముడి స్నేహమే. కృష్ణుడు దేవకీ వసుదేవుల పుత్రుడు, రాకుమారుడు. సుదాముడు పేదరికంలో పుట్టిన ఒక బ్రాహ్మణుడు. కానీ వారికి చిన్ననాటి నుంచే ఒకే గురువు వద్ద శిక్షణ పొందే అదృష్టం లభించింది. సందాపని మహర్షి ఆశ్రమంలో అక్కడ రాజు పేద అనే భేదం లేకుండా ఇద్దరూ సమానంగా కలిసి పెరిగారు. వారు కలిసి చదువుకున్నారు, ఆడుకున్నారు, ఒకరికొకరు తోడుగా నిలిచారు. గురుపత్ని ఇచ్చిన అటుకులను కూడా పంచుకుని తిన్నారు. వారి బంధం అప్పటినుంచే ఎలాంటి స్వార్థం లేకుండా కేవలం ప్రేమతో, నమ్మకంతో గట్టిపడింది. గురుకులం విడిచి వెళ్లిన తర్వాత వారి జీవిత మార్గాలు పూర్తిగా వేరుపడ్డాయి. కృష్ణుడు మధురకు రాజుగా, ఆపై ద్వారకాధీశుడిగా 3 లోకాలకు అధిపతిగా మారారు. సుదాముడు మాత్రం తన భార్య పిల్లలతో తీవ్రమైన పేదరికంలో కాలం గడుపుతున్నాడు. తినడానికి తిండి కూడా సరిగ్గా దొరకని పరిస్థితి. ఒకరోజు సుదాముడు భార్య తన పిల్లల ఆకలిని చూడలేక తన భర్తను శ్రీకృష్ణుని కలవమని ప్రోత్సహించింది. ఆయన నీ ప్రాణ స్నేహితుడు కదా, అడిగినా అడగకపోయినా నీ కష్టాన్ని ఆయన తీర్చగలడు అని ప్రతిమాలింది. సుదాముడికి వెళ్లాలని లేదు, ఎందుకంటే రాజు దగ్గరకు తన పేదరికాన్ని చూపించుకోవడం ఇష్టం లేదు. చివరకు భార్య కోరిక మేరకు తన దగ్గర ఉన్న కొన్ని పచ్చి అటుకులను ఒక మూట కట్టుకుని ద్వారకాకు బయలుదేరాడు. రాజభవనం వద్దకు రాగానే తన స్నేహితుణ్ణి చూడగానే శ్రీకృష్ణుడు సింహాసనం దిగి పరుగెత్తుకుంటూ వచ్చాడు. సుదాముడిని ఆలింగనం చేసుకుని తన ఆసనంపై కూర్చోబెట్టి తన చేతులతో స్నేహితుడి పాదాలను కడిగారు. సాక్షాత్తు రుక్మిణీదేవి, ఇతర రాణులు ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. నాకు ఏం తీసుకొచ్చావు మిత్రమా అని కృష్ణుడు అడిగాడు. సుదాముడు సిగ్గుపడుతూ తన దగ్గరున్న పచ్చి అటుకులను దాచబోయాడు. కాని కృష్ణుడు ఆ మూటను లాక్కుని అత్యంత ప్రీతితో ఆ అటుకులను ఆస్వాదించాడు. నాకు ఇంతకంటే ఇష్టమైంది లేదు అని చెబుతూ కొన్ని అటుకులను తిన్న వెంటనే సుదాముడు గుడిసె ఐశ్వర్యంతో నిండిపోయింది. మధురమైన అటుకులు తిన్నప్పుడు సుదాముడికి తెలియకుండానే ఆయనకు సంపదలు వచ్చి పడ్డాయి. సుదాముడు తన స్నేహితుడి నుండి ఏమీ అడగలేదు, కృష్ణుడు కూడా ఏమీ ఇవ్వలేదు. కానీ కేవలం వారి నిస్వార్థ స్నేహం, సుదాముడి స్వచ్ఛమైన భక్తికి ప్రతిఫలంగా కృష్ణుడు సుదాముడికి అపారమైన సంపదలను, సంతోషాన్ని ప్రసాదించాడు. ఈ కథ మనకు ఎన్నో అద్భుతమైన పాఠాలను నేర్పుతుంది. స్నేహంలో ఎలాంటి ఆశలు, లాభాపేక్ష ఉండకూడదు. స్నేహానికి ధనిక, పేద అనే భేదాలు లేవు. హృదయపూర్వక అనుబంధమే ముఖ్యం. పాత బంధాలను, బాల్య స్నేహితులను ఎప్పటికీ మర్చిపోకూడదు. భౌతిక సంపద కన్నా స్వచ్ఛమైన స్నేహంలోనే ఉంది. నిస్వార్థమైన భక్తి, స్వచ్ఛమైన స్నేహం భగవంతుని అపారమైన అనుగ్రహాన్ని పొందే మార్గాలు. ఈరోజు ఫ్రెండ్షిప్ డే. కృష్ణ సుదాముడి స్నేహం మనకు ఒక ఆదర్శం. మీ జీవితంలో అలాంటి అమూల్యమైన వారి గురించి చెప్పాలనుకుంటున్న అద్భుతమైన సంఘటన ఏమైనా ఉందా? ఉంటే కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి. ఈ అద్భుతమైన కృష్ణ సుదాముడి స్నేహగాథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నిజమైన స్నేహం యొక్క విలువను ఈ వీడియో మీకు గుర్తు చేస్తుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.